అందరికీ నమస్కారం. సీఎం చంద్రబాబు గారికి భారీ వెన్నుపోటు. ఆ ఎమ్మెల్యే పైన సీరియస్ అయిన ఎంపీ. అసలు ఏంటి? ఆయన ఏం చేశారు? ఆ ఎమ్మెల్యే నిజంగా చంద్రబాబు గారికి వెన్నుపోటు పొడిచారా? ఏ విధంగా పొడిచారు? అన్న పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తే నాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. దయచేసి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయంలోకి వెళ్తే తిరువూరు నియోజకవర్గంలోని రాజకీయ వాతావరణం మరోసారి ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగాను అంటే నిన్న జరిగింది కదా ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా వైసీపీ నేతలతో ఏర్పడిన కొన్ని శిబిరాలనైతే ఏర్పాటు చేశారు. అది కూడా రక్తదాన శిబిరాలని స్థానికంగా రాజకీయ వర్గాలు కొత్త వివాదానికి తెరలేపాయన్నమాట. ముఖ్యంగా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్. అయితే ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య ఉన్న పాత విభేదాలు కూడా మరోసారి బహిర్గతమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే రక్తదాన శిబిరాలనైతే ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రి చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందిని అయితే కలిగించాయి ఈ పనులన్నీ. అంటే వాళ్ళు సైలెంట్‌గా రక్తదానం చేసుకొని, వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే బానే ఉండును. కాకపోతే ఆళ్ళ కేకలు, అరుపులు మొత్తం వైసీపీ మోగలందరూ కూడా హల్చల్ చేయడంతోని అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అంటే రోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనైతే పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యానర్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరో వివాదానికి కారణమైంది. అయితే దీనిపైన స్పందించిన పోలీసులు తిరువూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కొంతమంది నాయకులపైన కేసు కూడా నమోదు చేశారు. హాస్పిటల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎలాగా ఏర్పాటు చేస్తారు అంటూ పెద్ద సంఖ్యలోని కార్యకర్తలను కూడాను చెదరగొట్టడం, అలాగే రోగులను ఆసుపత్రి సిబ్బందికి అసౌకర్యం కలిగించడం వంటి అంశాలపైన కేసులు నమోదైనాయన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కమిటీ చైర్మన్‌గా కొలిక్పూడి కొడుకే ఉన్నారు. దీంతో ఆయన కన్నుసన్నల్లోనే వైసీపీ శ్రేణులు అయితే రెచ్చిపోయారని ఎంపీ కేశినేని చిన్ని అయితే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సరే కొలిక్పూడి కొడుకు మాత్రం ఆదేశాలకు అలాగే అధికారులు ఆదేశాలకు మౌనం వహించారని చెప్పి విమర్శలైతే వస్తున్నాయి. ఈ ఘటన పైన కొలిక్పూడి కేశినేని చిన్ని ఈ మధ్య అంతర్గత యుద్ధాలున్నాయి గదా! అవన్నీ విభేదాలు మరోసారి అందరికీ తెలిసిపోతున్నాయన్నమాట. ఎంపీ కేశినేని చిన్ని గారైతే ఇలా ఎమ్మెల్యే పైన తీవ్రంగా విరుచుకుపడిపోయారు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నారంటే ఇది నేను ముమ్మాటికి అంటే ఆయన వర్గీయులేంటి, ఆయన అభిమానులేంటి అందరూ అంటున్నారు. ఇది ముమ్మాటికి సీఎం గారికి వెన్నుపోటే. నిజంగాను ఆయన వైసీపీ మనిషే. అంటే వైసీపీలోని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటున్నారు ఎప్పుడూను. అధికారం మాత్రం తెలుగుదేశం పార్టీలో మాత్రం ఉంటున్నారు అధికారానికి అని చెప్పి ఆయన అతని పైన చాలా విమర్శలైతే నెట్టింట్లోనైతే వస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఆయన ఏమంటారో అనేది వేచి చూడాలి. అయితే ఈ విషయం పైన మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.